సకల కార్యసిద్ధి రామాయణంలో రామకథా వైభవాన్ని ప్రకాశింపజేసే సుందరకాండలోని షోడశ శ్లోకాన్ని తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాము. ఇంతవరకు 10 శ్లోకాలు తెలుసుకున్నాము. అందులో భాగంగా 11 నుండి 14వ శ్లోకాలు ఒకేసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జేత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జేత సుగ్రీవో రాఘవేణాభిపాలితః దాసోహం కోసలేంద్రస్య రామస్య అక్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతాం మారుతాత్మజః నరావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్ శిలాభిష్టప్రహరతః పాదపై చ సహస్రశః అర్దయిత్వా పురీం లంకాం అభివాద్య చ మైథిలీ సమర్థార్థో గమిష్యామి మిషతాం సర్వరక్షసాం. సుందరకాండ 42వ సర్గ 33, 34, 35, 36వ శ్లోకాలు. మహాబల సంపన్నుడైన శ్రీరాముడికి జయము, పరాక్రమశాలి అయిన లక్ష్మణస్వామికి జయము, కిష్కిందకు రాజు అయిన సుగ్రీవుడికి జయము, కోసలి దేశపు రాజైన శ్రీరాముడికి నేను దాసుడను, వాయుపుత్రుడను, నా పేరు హనుమ. 1000 మంది రావణులైనా సరే నన్ను ఎదిరించలేరు. బండరాయిలతోనూ వృక్షాలతోనూ ఈ రాక్షస సమూహాన్ని, లంకా నగరాన్ని నాశనం చేస్తాను. రాక్షసులందరూ కూడా ఏమీ చేయలేక చూస్తూ ఉండిపోతారు. నేను వచ్చిన పని ముగించుకుని సీతాదేవికి నమస్కరించి వెళ్ళిపోతాను అని ఈ 4 శ్లోకాలకి అర్థము. ఈ శ్లోకాలన్నింటినీ కూడా జయమంత్రము అని పిలుస్తారు. సుందరకాండ పఠనం చేసేటప్పుడు కూడా ఒక సర్గ నుండి ఇంకొక సర్గకి మొదలు పెట్టేటప్పుడు మధ్యలో ఈ 4 శ్లోకాలు కూడా అనుసంధానం చేస్తారు. ఈ 4 శ్లోకాలతో పాటు యుద్ధకాండలో ఇంకొక శ్లోకం ఉంది. ధర్మాత్మ సత్యసంధశ్చ రామో దాశరథర్యది పౌరుషైచ అప్రతిద్వంద్వ సరైనం జహిరావిణం. లక్ష్మణస్వామి ఎప్పటికీ ఇంద్రజిత్తు వధ అవ్వటం లేదు అని ధనుర్విద్యలో లేని మంత్రాన్ని ఆఖరికి ప్రయోగిస్తాడు. ఆ ప్రయోగించిన తర్వాత అప్పుడే ఇంద్రజిత్తు వధ జరుగుతుంది. రామరావణ యుద్ధంలో రావణ వధ కన్నా ఇంద్రజిత్తు వధే చాలా ముఖ్యమైనది. రామచంద్రస్వామి ధర్మాత్ముడైతే ఈ బాణం ఇంద్రజిత్తుని సంహరించుగాక అని అర్థం. ఎప్పుడైతే ఇంద్రజిత్తు వధ జరుగుతుందో మారీచుడు అరణ్యకాండలో చెప్పిన విషయాన్ని, రామో విగ్రహాన్ ధర్మ అన్న విషయాన్ని లక్ష్మణస్వామి యుద్ధకాండలో నిరూపిస్తాడు. మాకు శ్రీమద్ రామాయణం తెలుసు అని అనుకోవాలి అనుకుంటే ఈ 5 శ్లోకాలు కూడా కంఠోపాఠంగా చేయాల్సిందే. ఇంట్లో 5 సంవత్సరాల పిల్లల నుండి 80 సంవత్సరాల తాతగారి వరకు అందరూ కూడా ఈ 5 శ్లోకాలు నేర్చుకోవాల్సిందే. మిగిలిన శ్లోకాలని రేపటి రోజున తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంతవరకు హరే కృష్ణ, జయ శ్రీమన్నారాయణ.